హే ఆల్ వెల్కమ్ బ్యాక్ ఎంవీఆర్ కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్. మనకి వినాయక చవితి ఫెస్టివల్ అయిపోలోపు మన సెంటరింగ్ వాళ్ళు స్లాబ్ కూడా మొత్తం కంప్లీట్ చేసేస్తారు. రెయిన్ఫోర్స్మెంట్ 8 mm 10 mm బార్స్తో 6 inches గ్యాప్తో మొత్తం రెయిన్ఫోర్స్మెంట్ అనేది మొత్తం స్లాబ్ అంతా కంప్లీట్ అయిపోయింది. మనకి విడత ఎక్కువ ఉంది కాబట్టి 2 way స్లాబ్ అనేది కొట్టించాం అనమాట ఇక్కడ. ఎందుకంటే మనకి హాల్ కూడా దాదాపు 22 feet ఉంది, బెడ్రూమ్స్ కూడా 17.5 18 inches ఉన్నాయి, 18 feet ఉన్నాయి. సో అందుకనే మొత్తం 2 way స్లాబ్ అనేది కొట్టించాను. మొత్తం కంప్లీట్గా మనకి అంతా 2 way స్లాబే వచ్చింది. అండ్ ఎక్సెస్గా నేను ఇప్పుడు కనిపిస్తున్నది మీకు స్లాబ్ బీమ్స్ ఇవన్నీ ఒక 3 వేయించామన్నమాట అడిషనల్గా బెడ్రూమ్స్కి. అండ్ హాల్లో 2 వచ్చాయి, ఎందుకంటే హాల్ 22 feet ఉంది కదా, అడిషనల్గా ఎక్స్ట్రా నేను వేయించాను అనమాట సపోర్టింగ్కి. క్లియర్గా చూస్తున్నారు కదా, మనకి లోడ్ అనేది అప్పుడు పిల్లర్స్ పైన డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అన్నమాట, స్లాబ్ పైన వచ్చే లోడ్ అంతా. సో అందుకని అడిషనల్గా ఎక్స్ట్రా 3 వేయించాను అనమాట స్లాబ్ బీమ్స్. చూస్తున్నారు కదా క్లియర్గా వీడియోలో విజువలైజేషన్స్. మనకి స్లాబ్ కూడా నీరు క్లియర్గా కనిపిస్తుంటుంది మీకు 2 way స్లాబ్ కొట్టినట్టు. ఎందుకంటే 2 way స్లాబ్ అనేది లోడ్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది అన్నమాట, మనకి అంతా ఒకటే దగ్గర పడుకున్నట్టు పిల్లర్స్ పైకి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. చూస్తున్నారు కదా క్లియర్గా మొత్తం అంతా మనకి లోడ్ అనేది మొత్తం మనకి చిన్న చిన్న స్లాబ్ బీమ్స్ నుంచి కూడా మనకి బీమ్స్ నుంచి మన పిల్లర్స్ పైన డిస్ట్రిబ్యూషన్ పడుతుంది అన్నమాట. స్లాబ్ పైన వెయిట్ అనేది పడదు, అందుకని సపోర్టింగ్ వేయించా. అండ్ ఇవాళ మార్నింగే మనం ఎలక్ట్రీషియన్ పిలిపించి మొత్తం అన్ని కంప్లీట్స్ అన్ని పాయింట్స్ అన్ని A to Z పెట్టించాను. క్లయింట్ కూడా పిలిపించి క్లయింట్ దగ్గరుండి మొత్తం పెట్టించాను అనమాట అన్ని పాయింట్స్, ఇంక్లూడింగ్ AC పాయింట్స్, POP పాయింట్స్, కేబుల్, CC కెమెరాస్, మనకి ఫ్యాన్ పాయింట్స్ అని A to Z పెట్టించాను. మనకి థర్స్డే 4th మార్నింగ్ 5కే వస్తారని చెప్పారు RMC వాళ్ళు. చెక్ చేసి వెళ్ళారు ఈరోజు. 27 cubic meters అయింది. థర్స్డే మార్నింగ్ వేసుకుందాం స్లాబ్.